హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే మనం చాలా సాఫ్ట్గా ఒక 2 days అయినా సరే ఇంకా సాఫ్ట్గా మెత్తగా ఉండే నేతి బొబ్బట్లను అయితే ఇవాళ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాసు మెజర్మెంట్గా తీసుకుంటున్నాను అనమాట. ఇందులోనే ఒక 1/2 కప్ వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక 1/2 కప్పు మైదానైతే యాడ్ చేసుకుంటున్నాను. అదొక కప్పు, ఇదొక 1/2 కప్ అయితే తీసుకుంటున్నాను. మొత్తం చూసుకుంటే ఇక్కడ 1 కప్పు వరకు అయింది. పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు అండ్ ఇంకా మనం మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2-3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. అంటే పిండిలో బాగా కలవాలన్నమాట, నెయ్యి ఫ్లేవర్ తెలియాలి. సో మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బొబ్బట్లకి ఏంటంటే నెయ్యి అనేది చాలా ఎక్కువగా పడుతుంది. పిండి కలుపుకోవడానికైనా, నీట్ చేసుకోవడానికన్నా, కాల్చుకోవడానికన్నా చూసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మొత్తం వాటర్ అనేది వేస్తూ మొత్తటి ముద్దలాగా, అంటే చపాతీ పిండి కన్నా మెత్తగా ఉండాలి. అంటే మనం టచ్ చేస్తే బంకగా ఉండాలన్నమాట పిండి. చూడండి, కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. అండ్ నెయ్యి అది వేస్తాం కాబట్టి మనకి అంత స్టిక్కీగా అనిపించిన తర్వాత. సో చూసారా, ఇలా చేతికి అంటుకుపోవాలి బంకలాగా. సో ఈ టైంలో ఏంటంటే నేనైతే 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండిలోకి మొత్తం గీ అండ్ ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోయే వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు, మొత్తం నీట్ చేశాక ఎక్కడ ఆయిల్ చుక్కే కనిపించట్లేదు. సో ఈ టైంలో కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకొని పిండి ఎండిపోకుండా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ టైంలో మనం లోపల పూర్ణం అనేది రెడీ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను. ఇందులో మనం 1 కప్పు పిండికి 3/4 కప్పు వరకు పప్పుని అనేది యాడ్ చేసుకోవాలన్నమాట, శనగపప్పు. ఇందులోని మునిగే వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇందులోని కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేయాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకొని ఏదైనా సరే కుక్ చేయాలి. సో విజిల్ పెట్టేసి ఒక 6 విజిల్స్ లేకపోతే 7 విజిల్స్ వరకు వేయించుకోవాలి. మెత్తగా అయిపోవాలన్నమాట పప్పు మొత్తం. ఇందులోనే 1 కప్పు వరకు ఫుల్గా నేను బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. కరెక్ట్గా నేను చెప్పే కొలతల్లో అయితే కరెక్ట్గా పూర్ణానికి, పిండికి, బెల్లానికి మొత్తానికి సరిపోతుందన్నమాట. సో దీన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీరు స్టవ్ మీద పెట్టకముందే పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవచ్చు. నేనైతే స్టవ్ మీద పెట్టిన తర్వాతే అలాగా మిక్స్ చేస్తూ మ్యాష్ చేస్తున్నాను అనమాట. సో ఇలా చేశారంటే పప్పు మెదిగిపోతుంది అండ్ అలాగే బెల్లం కూడా ఈజీగా కరిగిపోతుంది. సో చూసారా, ఇలా మొత్తం మ్యాష్ చేసిన తర్వాత ఇంకా కంటిన్యూగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకొని అడుగు మాడిపోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ టైంలో ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక 4 యాలకుల వరకు యాడ్ చేసుకుంటున్నాను. 4 యాలకులు యాడ్ చేసుకొని మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి యూస్ చేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఒక చిన్న పీస్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇందులోకి షుగర్ కూడా యాడ్ చేస్తాను. అంటే నేను యూస్ చేసేది తక్కువ క్వాంటిటీలో గ్రైండ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను షుగర్ యూస్ చేస్తున్నాను గ్రైండ్ అవ్వడానికి. యూస్ చేయకపోయినా పర్వాలేదు. సో బెల్లం పాకం ఈ మాదిరిగా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అడుగు అంటకుండా మాత్రం చూసుకోవాలి. ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలాచీ అండ్ కోకోనట్ షుగర్ పౌడర్ ఆ మిక్స్ ఉంది కదా, అదంతా యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కోకోనట్ ఫ్లేవర్ కానీ, ఇలాచీ ఫ్లేవర్ కానీ చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట మనకి పూర్ణానికి. తప్పకుండా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. సో పూర్ణం మొత్తంకి ఇలా దగ్గర పడిపోవాలి మొత్తం. సో ఈ విధంగా అలాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. గిన్నె నుంచి సపరేట్ అవుతూ ఉండాలన్నమాట. సో చూసారు, ఈ విధంగా సపరేట్ అవుతూ ఉండాలి, దగ్గర పడిపోతూ ఉండాలి. ఇంతకు మించి గట్టిగా చేసినా సరే చల్లారిన తర్వాత చాలా హార్డ్ అయిపోతుంది, చూసుకోండి. సో ఇది చల్లారిన తర్వాత. సో
సో ఇలా చూసారా, ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతాయి. ఈ టైంలో ఏంటంటే మనకి నచ్చిన సైజులో బాల్స్ అయితే చేసుకోవాలి. నేనైతే బాగా చిన్న సైజు చేస్తున్నాను, అంటే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మనకి స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా, సో ఆ మాదిరిగా చేస్తున్నాను. ఇలా ఉండలు చేసుకొని ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇవన్నీ సెటప్ చేసి పెట్టేసుకుంటే మంచిది. సో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి అయితే ఉంది కదా, దాన్ని తీసుకొని ఇంకొకసారి నీట్ చేసుకొని ఇంకా ఉండలు అయితే చేసేసుకోవాలన్నమాట. మన పూర్ణం సైజ్ ఎంత ఉందో దానికి సగం సైజ్ అయితే ఈ బాల్ సరిపోతుంది. అలా అయితే కరెక్ట్గా ఉన్నట్టు. సో ఫస్ట్ పాలిథిన్ కవర్కి అయితే గీ అప్లై చేస్తున్నాను. చేసి ఈ బాల్ అనేది బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. కొంచెం వెలుపుగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం మధ్యలో పెట్టుకున్న పూర్ణాన్ని కూడా పెట్టేసుకొని మొత్తం బాగా పైకి సీల్ చేసేయాలన్నమాట. మొత్తం సీల్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేద్దాం. తీసేసి చూసారా, ఇప్పుడు దీన్ని అయితే నేను మీకు ఒక 2 మెథడ్స్ చూపిస్తాను. ఒకటి చేత్తో ఒత్తుకోవడం అనమాట. సో అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ అయిన పద్ధతి ఇది, చేత్తో ఒత్తేసుకోవడం అనేది. చూడండి, ఈ విధంగా ఒత్తుకోవాలి మంచిగా. ఈ విధంగా ఈ మాత్రం మందంలో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇంకొక మెథడ్ చూపించడం ఏంటంటే, ఇప్పుడు తీసుకున్న పిండిని బాగా వెలుపుగా చేసుకొని అందులో పూర్ణాన్ని పెట్టుకొని దాన్ని సీల్ చేసుకొని ఇంకొక పద్ధతి అనమాట ఇది. సీల్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే, ఇప్పుడు మొత్తం కూడా ఇలాగ స్ప్రెడ్ చేసేసి దానిపైన పాలిథిన్ కవర్ పెట్టేసి ఇప్పుడు ఏమిటంటే చపాతీ కర్ర పెట్టి మనకి నచ్చినంత షేప్లో నచ్చినంత వెడల్పులో అనేది మనం చేసుకోవాలి. ఇంకేమైనా షేప్ అవుట్ అయిపోయింది అనిపిస్తే ఇలా నాలా చేతితో వద్దేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇంతే, ఈ విధంగా చేసుకోవడమే, అంతే. ఇవేంటంటే ఇప్పుడు పాన్ తీసుకోవాలి. నేనైతే మామూలుగా మనం దోశలకి ఏదైతే నార్మల్గా యాజ్ యూజువల్గా యూజ్ చేసే ఉంటుందో ఆ పాన్ తీసుకొని గీ అనేది అప్లై చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత ఈ బొబ్బట్టును వేసి అటు ఇటు కూడా దూరగా ఫ్రై చేసుకొని నెయ్యినైతే ఫుల్గా అప్లై చేసుకోవాలి. నేను ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీ దగ్గర కానీ అంత నెయ్యి యూజ్ చేయాలని మీకు లేకపోతే మనం యూజ్ చేసి అంటే నూనె స్ప్రెడ్ చేసే దాంట్లో ఏంటంటే ఒక 3 స్పూన్లు నెయ్యి అండ్ అలా 3 స్పూన్లు నూనె సరిసమంగా తీసుకొని దీనికి యూజ్ చేసుకోండి. అలా అయితే సరిపోతుంది. అలా అయినా సరే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. లేదు మొత్తం నెయ్యితోనే కావాలనుకుంటే మొత్తం నెయ్యి ఫ్లేవర్తో కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా బొబ్బట్లన్నీ మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్తో చేసేసుకొని ఇలా కాల్చుకుంటే అస్సలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒక 2 డేస్ అయినా సరే పాడవవు, మెత్తగా ఉంటాయి. ఇవి హాట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు క్యాజువల్గా వదిలేసినా సరే చాలా బాగుంటాయి. సో ఈ విధంగా ప్రతిదాన్ని కూడా నీట్గా చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని హాట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే రెడీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.